వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం చాలా కీలక అంశాలే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, అటు తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మండలంలో చర్చ కొనసాగుతుంది ఇంకా. లడ్డు వ్యవహారానికి సంబంధించి అది మత విద్వేషాలు, మత రగడ వైపుకి డైవర్ట్ చేశారా రెండు పార్టీలు కలిపి. అలాగే ఇప్పటివరకు నిరుద్యోగ భృతి విషయంలో కానీ, లేదంటే ఉద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో కానీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అనేది ఈ వారంలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారి ఒక వీడియో ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి శుభం కార్డు పడిపోయిందా త్వరగానే. అలాగే మొన్న టీచర్లు రోడ్డెక్కారు, ఆ తర్వాత అంగన్వాడీ కార్మికులు రోడ్డెక్కారు, ఇప్పుడు తాజాగా ఆశా కార్మికులు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కానీ దాన్ని ఎక్కడ పట్టి పట్టినట్టు వ్యవహరిస్తుందా ప్రభుత్వం? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే మరోపక్క ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, ఎప్పటి వరకు అనేది అయితే అంతు చెక్కట్లేదు, ఇటు అమెరికా కూడా వెనక్కి తగ్గట్లేదు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మండలిలో లడ్డూ రచ్చ అయితే పీక్స్ కి తీసుకెళ్లిపోయినాయి అని చెప్పాలి రెండు పార్టీలు. అయితే ఒక రకంగా మతరగడ ఏదైతే ఉందో అది మళ్ళీ కావాలనే వైసీపీ తెర మీదకి తీసుకొచ్చిందా? అచ్చెన్న రాజీనామా డిమాండ్ ఎంతవరకు సమంజసం? రాజీనామా చేయడు, వీళ్ళు అడిగేది వేస్టే. కాకపోతే ఏంటంటే ఎవరి కోరిక వాళ్ళకి నెరవేరింది. బేసిక్గా మండలిలో ఫస్ట్ చర్చిస్తే కనుక వీళ్ళు బయట ఆల్రెడీ కొన్ని బయట పెట్టారు, లీకులు కాదు, ఓపెన్గా డాక్యుమెంట్. నేను మొట్టమొదట ఫేస్బుక్లో చూసా, ఎవరో పెట్టారు పోస్టు, ఇది ఇందాపూర్కి సంబంధించి. అసలు మోసం అంతా ఇక్కడ ఉంది, తిరుమల లడ్డూ డైరీకి సంబంధించి. ఇందాపూర్ అనేటటువంటి సంస్థ హెరిటేజ్కి అనుబంధ సంస్థ కాదు, హెరిటేజ్కి అసలు హెరిటేజ్ సంస్థ అది. హెరిటేజ్కి దాని ద్వారా ఇప్పుడు టెండర్లు ఇచ్చారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తూ ఆ దోచిపెట్టడం కోసమే ఈ నాటకం అంతా ఆడుతున్నారు. 300 రూపాయలు 350 రూపాయలకు వచ్చే నెయ్యిని 500, 600, 700 అని చెప్పేసి చేయడానికి కారణం అది అన్నదాన్ని ఫోకస్ చేసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆధారాలతో మండలిలో మాట్లాడారు. ఎందుకని? వీళ్ళు ఇట్లా మాట్లాడతారని తెలిసినే అసెంబ్లీలో చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అందరూ స్టేట్మెంట్ ఇచ్చేశారు, మాట్లాడేశారు ముందు రోజున. అయితే మనకి డెమోక్రసీ అనినే కాదు, ఎక్కడైనా సరే సినిమాలో హీరో అందరినీ కొట్టుకుంటా పోతా ఉండి విలన్ బలంగా లేకపోతే సినిమా పోతుంది. ఎంత హీరోయిజం చూపించినా విలన్ బలంగా కనబడాలి అక్కడ. మీరు అల్లు అర్జున్ సినిమాల్లో చూస్తే సక్సెస్ వెనకాల కారణం ఎక్కువగా విలన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఆ విలన్ని తట్టుకుని కొట్టేటటువంటి హీరోగా, కాబట్టి అతని హీరోయిజం ఎలివేషన్ ఉంటుంది. అలా కాకుండా చాలా బలహీనమైనటువంటి విలన్ని పెట్టి, కామెడీ విలన్ని పెట్టారనుకోండి, సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి. అట్లాగే ఇక్కడ అసెంబ్లీలో జరిగినటువంటి దాంట్లో వైసీపీ లేదు, వీళ్ళు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. ఒకరోజు మనకిప్పుడు లైవ్లు అంటే అదేదో టీవీల్లో అయితే మ్యానిపులేట్ చేసుకోవచ్చు రేటింగ్స్, కానీ సోషల్ మీడియాలో లైవ్లు ఉన్నాయి కదా, యూట్యూబ్ లైవ్లు, ఫేస్బుక్ లైవ్లు, అక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా ఎంతమంది చూసారు అది లైవ్. అదే సందర్భంలో మండల టైంలో లైవ్ చూడండి, సర్రమని లేచింది అక్కడ. నేను అబ్జర్వ్ చేశాను ఆ రోజున. అంతకుముందు అసెంబ్లీ లైవ్ రోజునన్ను ఇది నేను చూసేది యూట్యూబ్లోనే చూస్తాను కాబట్టి ఆ వ్యూవర్షిప్ కనిపించింది అనమాట. లైవ్ వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏమైనా పెరిగిందేమో తెలియదు, నేను ఇవాళ అయితే చూడలేదు ఇచ్చేసే టైంలో అయితే. బట్ ఆ రోజునైతే లైవ్ స్ట్రీమింగ్లో చూసినప్పుడు, అసెంబ్లీలో లైవ్ అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, ఇటు పక్కన మండల్లో లైవ్ రాప్పుడు మాత్రం మంచి స్పైసీగా కనిపించింది, జనాలు ఎక్కువ మంది చూశారనమాట. కాబట్టి అది జరిగిపోయింది. ఇక్కడ మండల్లో ఇద్దరు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకున్నారు. ఇద్దరు వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఆల్రెడీ సంతృప్తి పరిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్ దుర్మార్గుడు అని బలంగా నమ్ముతున్నారు. అలాగే జగన్ కావాలని క్రిస్టియన్ కాబట్టి తన మతాన్ని ఉద్ధరించడానికి, పరమతాన్ని ద్వేషించడానికి, దూషించడానికి, దేవుణ్ణి అవమానించడం కోసం నాటకం ఆడారని నమ్ముతున్నారా అన్నది మాత్రం సందేహం. వాళ్ళు కూడా కల్తీ జరిగిన దాంట్లో కల్తీ ఉండొచ్చని నమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా జంతు కొవ్వు కాదనినే మెజారిటీ ప్రజలు నమ్మారు, అది నిజమయ్యింది ఇప్పుడు. అలాగే ఇప్పుడు కూడా జనం దాన్ని ఏమంటారు, యాసిడ్, బాత్రూమ్ యాసిడ్ లాంటిది అయితే నమ్మట్లేదు. కల్తీ మేబీ జరిగి ఉండొచ్చు, లైక్ డాల్డాను, పామ్ ఆయిల్ కలిపారో లేకపోతే ఇంకోటి. అట్లాంటిది అయితే అదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా కలిపి ఉండకపోవచ్చు అనేటటువంటిది నమ్మేవాళ్ళేమో వైసీపీ మనుషులు. లేదు అది కావాలనే కలిపారు,
వాళ్ళు కూడా ఇప్పుడు జంతుకోవు కాదని నమ్ముతున్నారులేండి. మొదటైతే చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి జంతుకోవు అని నమ్మిన వాళ్ళే ఉన్నారు దేశవ్యాప్తంగా అవును ప్రపంచవ్యాప్తంగా కూడా. అవును. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు నమ్ముతున్నారు. ఉమ్, అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం అది జంతుకోవు కాదని ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. అదే సందర్భంలో ఆ కల్తీ అయితే జరిగిందన్నది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందులో డబ్బులు సంపాదించుకున్నాడు జగన్ అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇక్కడ ఎవరి నమ్మకము ఎవరు మార్చలేదు. అయితే తటస్థులైనటువంటి ప్రజలకి ఈ 2 వెర్షన్స్ వినడానికి ఒక వేదిక సాక్షిగా కుదిరింది. అది మండల్లో ఉమ్, జరిగింది. ఉమ్. సరే, ఒక రకంగా ఆ, నిన్న ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. సంగం డైరీతో వైష్ణవి డైరీ ఒకప్పుడు ఇద్దరు కలిపే చేశారు. ఇలాగనే వీళ్ళు ఇందాపూర్ హెరిటేజ్ ఎలా రేట్ చేస్తున్నారు అంటే, ఈ బోలే బాబా డైరీకి కావాలనే కట్టబెట్టారు. ఆయన ఎవరో అప్పన్న ఎవరో మధ్యలో ఉండి ఇలా రేట్ చేస్తున్న టైంలో నిజంగా ఈ కాంట్రాక్టుల గురించో ఈ డైరీలకి కట్టబెట్టే టెండర్ల గురించే ఆ రచ్చ చేసి చివరికి ఎక్కడ దాకా తీసుకొచ్చారా నెయ్యి రేటు పెంచుకోవడానికి? ఆ కోణం ఏమన్నా కనిపిస్తుందా నిన్న జరిగిన దాంట్లో? ఒక్కటి బేసిక్గా పాయింట్, ఈ ఏ డైరీలోనైనా ఇంక్లూడింగ్ హెరిటేజ్ డైరీ సొంత గేదెలు కానీ సొంత ఆవులు కానీ ఉన్నాయా? వీళ్ళు ఏమన్నా గోశాలలో లేకపోతే గేదెల శాలలో పెట్టి అక్కడ ఏమన్నా గడ్డినేసి అదేదో కుడితులు తౌడులు పెట్టి ఆ పైన పాలు ఏమైనా పిండుతున్నారా? ఏమీ లేదు కదా. ఏది కూడా అందరూ కూడా రైతులు ఎవరన్నా గేదెలను పెంచుకుని ఆ ఏరియాల్లో పాల శీతలీకరణ కేంద్రాలు ఉంటాయి, అందులోకి తీసుకెళ్ళి ఈ పాలు పోస్తే ఆ పాలని ఆ డైరీలు కొనుక్కుని వాళ్ళు అమ్ముతారు. ఇది క్లియర్ పిక్చర్. ఇప్పుడు రేపు ఎండాకాలం వచ్చిందనుకోండి, పాల పొడి పాలు వస్తాయి మీకు. ఎండాకాలంలో పాలు రావు ఎక్కువ గేదెలకి వాటికి. ఇదివరకు మేము పాల డైరీ ఎదురుగుండా ఉండేది మా కాలేజీ, విజయపాల డైరీ ఎదురుగుండా. కాబట్టి మేము ఆ లోపల అవన్నీ చూసాం, అందులో మాకు బాగా తెలుసు ఆ పాలల్లో ఎట్లా ఉంటుంది అనేది. ఎండాకాలం ఏం చేస్తాడు, ఇప్పుడు ఈ వర్షాకాలం కానీ మిగతా కాలాల్లో పాలు బాగా వచ్చిన టైంలో వీళ్ళు ఇప్పుడు ఎక్కువ తీసుకుని ఆ పాలని కాచి ఆ తర్వాత వాటిని ఇచ్చేసి ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని పొడి ఉంచుతారు అక్కడ. ఆ పొడి నిల్వ చేసుకుంటారు. ఆ పొడిని మామూలుగా అమ్మేది అమ్ముతారు, మిగతాది నిల్వ చేసి ఉంచుతారు. ఎండాకాలంలో పాల పొడిని పాలగా మార్చి అమ్ముతారు పాల డైరీలో. అట్లాగా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి, ఈ డైరీలు ఒక డైరీకి ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఒక డైరీ వాడు రోజుకు 1,00,000 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి అమ్ముతున్నాడండి. పండగ వచ్చినప్పుడు పబ్బం వచ్చినప్పుడు అతనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పండగలప్పుడు మనం ఎక్కువ పాలు కొంటాం, ఎందుకు పొంగల్ చేసుకోవడానికో లేకపోతే ఇంట్లో ఉంటాం కాబట్టి టీ కాసుకోవడానికో. ఇవి అట్లాంటప్పుడు ఏం చేయాలి? పాలు లేదు. ఇప్పుడు మొన్న మీ సంక్రాంతికి మీ ఏరియాలోనే ఉంటుంది ఉత్సవాలు, ఇవన్నీ సరదాగా జరిగినాయి. అక్కడ జనం ఎక్కువ వచ్చినప్పుడు పాలు కావాలి కదా జనాలకి, ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు డైరీలో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి 1,00,000 సేకరించే కెపాసిటీ ఉంది, పక్క డైరీలో తీసుకుంటారు ఆటోమేటిక్. అప్పుడు ఏం చేస్తారు, ప్యాకెట్లుగా తీసుకోకుండా ఆ ఇవి ట్యాంకర్ల కింద తీసుకుని వీళ్ళు ప్యాకెట్ చేసుకుంటారు. పాలు ఏమన్నా హెరిటేజ్ పాలు అంటే ఒక రకము, లేకపోతే విజయ పాలు అంటే ఒక రకము, ఒక గేదె ఇట్లా ఏమన్నా ఉంటాయా? హెరిటేజ్ గేదె ఏమన్నా ప్రత్యేకించి ఆరోగ్యకరంగా, లేకపోతే కనుక విజయ డైరీ గేదె అంటేనేమో ఆరోగ్యం లేకుండా ఇట్లా ఏమన్నా ఉంటాయా? అన్నీ గేదె పాలే. కాబట్టి ఆ పాలని ట్యాంకర్లు తెప్పించుకుని నువ్వు ప్యాకెట్లు వీళ్ళ ప్యాకెట్లో పోసుకుంటారు, సింపుల్. వీళ్ళ పెరుగు వీళ్ళ దాంట్లో పోసుకుంటారు, సింపుల్. ఇది నెయ్యి వీళ్ళ దాంట్లో పోసుకుంటారు, సింపుల్. ఇది ఒకళ్ళకొక్కళ్ళకి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అది జరిగింది కూడా అదే. భూలే బాబాలు ఇవన్నీ ఎవడి సృష్టి కాదు, వాళ్ళ కాళ్లే సృష్టి డైరీల్లో. ఇప్పుడు అసలు ఈ ఎంత పెద్ద మోసం ఏంటండి ఆంధ్రప్రదేశ్లో డైరీలన్నీ ఏంటిది? ఒకప్పుడు సహకార సంఘాల డైరీలు, సహకార సంఘాల డైరీలు లాక్కున్నారు వీళ్ళు, మోసం చేసి వాళ్ళకు చట్టం తెచ్చి సహకార సంఘాలకి అసలు మిమ్మల్ని పైకి తీసుకెళ్తారని చెప్పి వాళ్ళందరినీ ముంచేసి ఆ డైరీలు ప్రైవేట్ వాళ్ళు లాక్కున్నారు, రాజకీయ నాయకులు లాక్కున్నారు, తెలుగుదేశం వాళ్ళు లాక్కున్నారు. అందులో ఒక్క అతను వైసీపీ పోయాడు మొన్న, విశాఖ డైరీ, అతన్ని ఫుట్బాల్ ఆడుతున్నారు రోజు ఏదో ఒకటి ఎంక్వైరీలు వేసి. కాబట్టి అది నిర్వేత్తు దోపిడి. వాటి వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు లేకుండా ఎట్టుంటాయి, ఒకళ్ళ వెన్న ఒకళ్ళు, ఒకళ్ళని ఒకళ్ళు. అంటే విషయం తేలిపోతుందనే ఉద్దేశంతోనేనా మతం వైపుకి డైవర్ట్ చేశారు మండలి సాక్షిగా? అంటే ఇక్కడ బేసిక్గా తెలుగుదేశం ఒకటి తెగించేసింది 2 కోణాల్లో. మనం ఒక కోణమే చూస్తున్నాం, మతం కోణం తీసుకెళ్తున్నారు. వాళ్ళ లెక్క ఏంటంటే ఇవాళ
అవునన్నా కాదన్నా దేశవ్యాప్తంగా ఒక హిందుత్వ చైతన్యం వచ్చింది. భారతీయ జనతా పార్టీ వలన కాదు ఇది జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వల్ల కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఈ కమ్యూనిస్టులకి సైద్ధాంతిక పోరాటం ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం నుంచి వచ్చారన్నది. ఆ కోపంతో వాళ్ళు హిందుత్వానికి సంబంధించి రోజు ఒక లోపాన్ని ఎత్తి చూపెడుతుంటారు కమ్యూనిస్టులు. నెంబర్ 1. నెంబర్ 2, ముస్లిం అప్పీజ్మెంట్తోనే సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హిందుత్వ అనుకూలతని ముస్లిం ద్వేషం కిందను చూపించే ప్రయత్నం చేస్తున్నది రోజు. చేసినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళిద్దరిట చేసినప్పుడు దానికి ఆన్సర్ చేస్తారు హిందువులు. ఈ ఆన్సర్ చేసినప్పుడు అది ముస్లిం మీద ద్వేషంగానో క్రైస్తవ ద్వేషంగానో కనబడుతుంది వాళ్ళ పోస్టులు. దాని వలన ఇక్కడ ముస్లింలు రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఇదేమవుతుంది, ఒక సామరస్య వాతావరణం కాదు, రాజకీయ అంటే హిందుత్వవాదులకి ప్రత్యేకించి యునైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిద్ధాంతాన్ని రుద్దబోయి ఒక రాద్ధాంతం చేసి బీజేపీని బలోపేతం చేశారు దేశవ్యాప్తంగా. ఇవాళ అందరూ బీజేపీ మనుషులేం కాదు, హిందుత్వాన్ని అంగీకరించే వాళ్ళు, నమ్మేవాళ్ళు అందరూ కూడా. కానీ వాళ్ళకి బీజేపీ తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ కనబడట్లా హిందుత్వాన్ని సమర్థించే పార్టీ. అలాగ సక్సెస్ అవుతున్నటువంటి ఆ హిందుత్వాలో ఒకప్పుడు క్రెడిట్ లాక్కున్నవాడు బాలాసాహెబ్ థాకరే. ఆ తర్వాత ఇప్పుడు ఆ క్రెడిట్ లాక్కోవాలనుకుంటోంది తెలుగుదేశం. అంటే ఏ టైంలో ఏది వైరల్ ఉంటుందో దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు నేనే చేశా, ఇప్పుడు నేనే చేశా, లేకపోతే మీ సెల్ ఫోన్ నేనే చేశా అని చంద్రబాబు గారు ఎట్ట చెప్పుకుంటారో అట్లాగా హిందుత్వం అసలు మేమే దేశాన్ని పరిరక్షించింది హిందుత్వాన్ని అని భవిష్యత్తులో చెప్పబోతున్నారు. అందుకు ఇప్పుడు వేదిక ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హిందుత్వ అంశానికి అదే పరిరక్షకురాలు కాదు, అసలు మేము మా రాష్ట్రంలో బీజేపీ కూడా చేయలేని సాహసాన్ని చేశాము అని చెప్పాలంటే వీళ్ళు క్రిస్టియన్ అని ద్వేషించాలి, ముస్లిం అని ద్వేషించాలి. ఆ ద్వేషం అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్లోనేమో ఆ మతాలకు సంబంధించిన పెద్దలతో కాంటాక్ట్లో ఉండి మీ వాళ్ళకి మా తరపున ఇట్ట చెప్పండి, మేము బీజేపీని తొక్కేయడం కోసం అట్లా మాట్లాడుతున్నాం పైకి, మీకు మతానికి సంబంధించిన వాళ్ళందరినీ మాత్రం మేము తెలుగుదేశం అంటే మీ పార్టీ మీ మతమే అనుకోండి అని చెప్తా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తూ, రెండో పక్కన హిందుత్వాన్ని బీజేపీ కాకుండా వీళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మాట్లాడుతున్న ఒక వ్యూహాత్మకమైనటువంటి మాట అది. అంటే ఇక్కడ కూటమిలోనే ఒక చాప కింద నీరులో ఒక పోరాటం అయితే మొదలైంది. అదంటే బీజేపీ లేకపోతే వాళ్ళు ఛాలెంజ్ చేసి 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకునే స్టేజ్కి వస్తే తట్టుకోగలుగుతారు వాళ్ళు. 3 పార్లమెంట్ సీట్లు గెలుచుకునే స్థితికి వస్తే తట్టుకోగలుగుతారు వాళ్ళు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుతూ వస్తుంటే తట్టుకోగలుగుతారా? బీజేపీ ఎదుగుదల మొట్టమొదటిసారి వచ్చినప్పుడు దాన్ని ఇలాగే జాగ్రత్తగా తొక్కేసి సొంతం చేసుకున్న తెలుగుదేశం ఆ రోజున 98లో అద్భుతమైనటువంటి ఎదుగుదల బీజేపీకి. ఏకంగా 4 పార్లమెంట్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు సొంతగా గెలుచుకున్నటువంటి సందర్భం. అలాంటి పార్టీకి వెంకయ్యనాయుడు గారిని అడ్డు పెట్టుకునేనో, లేకపోతే జాతీయ నాయకుల అవసరాన్ని అడ్డు పెట్టుకునేనో, వాజ్పేయి గారి అవసరాన్ని అడ్డు పెట్టుకునేనో, ఇక్కడ వాళ్ళని మీరు త్యాగం చేసుకుంటే మీ ప్రాణత్యాగంతో మాకు ఊపిరి కొనసాగించండి అని చెప్పారు ఆ రోజు. సార్ అలాగని బీజేపీ కూడా హిందూ వ్యతిరేకి జగనో లేదంటే వైసీపీ అని చెప్పి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలనే ఆలోచన కూడా బీజేపీ కూడా చేయట్లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు చేస్తే తప్పే ఉంది, ఎవరో ఒకరు చేయడమే కదా కావాలి. బీజేపీకి సిద్ధాంతం అర్థం కాని వాడు ఏది పడితే అది వాగుతాడు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మత ద్వేషం కాదు, పరమత ద్వేషం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ సిద్ధాంతంలో క్రిస్టియన్లను తిట్టడమో ముస్లింలను తిట్టడమో లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ మతాలను అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకులు ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న నాయకులను తిడుతుంది. అది ముస్లిం మతాన్ని తిట్టదు, క్రైస్తవ మతాన్ని తిట్టదు. బీజేపీది అబ్జర్వ్ చేయండి మీరు సరిగ్గా. తెలియక సిద్ధాంతం అంటే మనం ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు చదువులన్నీ ఎట్లాంటిది, బ్రాయిలర్ కోళ్ళ చదువులు కదా, కార్పొరేట్ చదువులు కదా, బట్టి ఏది చెప్తే అది వింటాం కదా. వీళ్ళు అది దాన్ని ప్రచారం చేస్తున్నారు. బేసిక్గా క్రిస్టియన్ లాగా బతకాలి, ముస్లిం లాగా బతకాలి, హిందూలా బతకాలి, అందరికి ఒకటే చట్టం ఉండాలనే కోరిక బీజేపీది. హిందువుల కంటే ముస్లింలకి, హిందువుల కంటే క్రైస్తవులకి మైనారిటీ పేరుతో హక్కులు ఉండటం కరెక్ట్ కాదని వాదించే పార్టీ అది. హిందుత్వవాదులు అందరూ అనేది అదే. వాళ్ళు హిందుత్వవాదులు ఏ మత ద్వేషులు కాదు.
ఏ మతాన్ని కించపరచాలని కోరుకునేవాళ్ళు కాదు. వాళ్ళందరూ కోరుకునేది హిందువుతో పాటు ముస్లింను కూడా సమానంగా చూడయ్య అంటున్నారు, క్రైస్తవుని కూడా సమానంగా చూడయ్య అంటున్నారు. కానీ హిందువునేమో అప్రెస్డ్ సెక్షన్స్ కిందను, సప్రెస్డ్ సెక్షన్స్ కింద, వీళ్ళేమో అప్రెస్డ్ సెక్షన్స్ కింద తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ముస్లిం కాబట్టి ప్రత్యేక హక్కులు ఇస్తున్నారు, క్రిస్టియన్ కాబట్టి ప్రత్యేక హక్కులు ఇస్తున్నారు, హిందువుల హక్కులు కాలు రాస్తున్నారు మెజార్టీ దేశంలో అనేది బీజేపీ విధానం, బీజేపీ క్వశ్చన్, బీజేపీ సిద్ధాంతం, బీజేపీ పోరాటం, బీజేపీ రాద్ధాంతం. వాళ్ళు ఎక్కడా అట్లాగా ద్వేషించరు. జగన్ క్రిస్టియన్ కాబట్టి నువ్వు మంచోడు కాదు అంటలేదు వాళ్ళు. ఎందుకంటే అది కారణం. వాళ్ళ క్రిస్టియన్ నాశనం కావాలనుకోరు, వాళ్ళ సిద్ధాంతం కాదు అది. దాన్ని ఈ మత పెద్దలు, ముస్లిం క్రైస్తవ మత పెద్దలు తమ మతంలో తమ గొప్పోళ్ళు అనిపించుకోవడానికి, నేను ఇందాక చెప్పినట్టు సినిమాలో విలన్ చూపెట్టకపోతే హీరోకి ఎలివేషన్ ఉండదు కాబట్టి విలన్ చేసి వాళ్ళు హీరోలు అవుతున్నారు మత పెద్దలు. మత రగడ లాంటిది చేసి ప్రయోజనం పొందాలని అయితే బీజేపీ అనుకోదు, ఎప్పుడు అనుకోదు. హిందువులని అణచివేసినప్పుడు ఏ పార్టీ పట్టించుకోకపోతే వీళ్ళు ధైర్యంగా వెళ్ళి ఆ హిందువులకి సానుభూతి చెప్తారు. అది బీజేపీ చేసే మత రాజకీయం. ఏది వీళ్ళు వీళ్ళు ద్వేషాన్ని ఎంచుకున్నారు, తేడాది. వీళ్ళు పరమత ద్వేషాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు మతాన్ని ద్వేషంతో రాలేదు. బీజేపీకి దీనికి ఉన్న తేడాది. అంటే దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటుందేమో టీడీపీ, అది హిందూ ఓటు బ్యాంకింగ్. అది అంటే బీజేపీకి ఆ ఓటు బ్యాంక్ లేకుండా మేము బీజేపీ కంటే గొప్ప హిందుత్వవాదులు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సార్ నిజంగా హామీల విషయంలో అంటే సూపర్ 6 హామీల్లో భాగమే ఇది కూడా. ఏది నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగుల విషయంలో ఆ ఊసే ఎత్తట్లేదు. ఓకే, అంశాన్ని లేవనెత్తడం అనేది ప్రజా ప్రయోజనమే మండల్లో, కానీ దాన్ని డైవర్ట్ చేసే పని టీడీపీ చేస్తుందా? అక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేదా? లేదు, సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చెప్పేసింది అది సిద్ధాంతం. ఇప్పుడు జగన్ కనుక అప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు పాదయాత్రకి. అంటే వెంటనే చంద్రబాబు గారు నేనే 2000 ఇచ్చేస్తానన్నాడు ఎలక్షన్స్కి ముందు. ఇచ్చేసాడు. చంద్రబాబు ఇట్ట చేస్తాడు నేను చెప్పగానే, కాబట్టి నేను అధికారంలోకి వస్తే 3000 చేస్తానన్నాడు జగన్. అప్పుడు చంద్రబాబు కూడా 3000కి రెడీ అయిపోయాడు. చివరిలో ఇచ్చారు. లాస్ట్ 1 మంత్ అయితే కొంతమందికి 3000 ఇచ్చినది కూడా ఉన్నాయి, కొంతమందికి కొన్ని ఏరియాలు. అయితే సరైన నిర్ణయం స్పష్టంగా తీసుకోలేకపోయారు హడావిళ్ళు. అయితే జగన్ వచ్చాక ఏం చేశాడు? 3000 రూపాయలని అనుకున్నారు కదా జనం, కానీ ఓసారి నేను అన్నది వినండి అంటూ అది వేశాడు, ప్లే చేశాడు. 2250 చేసి పెంచుకుంటూ పోతానన్నానని దానికి ఎబ్రివేషన్ ఇచ్చాడు అనమాట. మనం కనుక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఆన్సర్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్ పెట్టి కింద డీటెయిల్స్ రాస్తాం చూడండి, ఆ టైప్ లో నా పదానికి అర్థం ఇది అని చెప్పి 2250 అట్లాగే ఏడాదికి 250 చెప్పిన వెళ్తాను, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అన్నాడు. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం కూడా సభలో చెప్తున్నది, రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మీరు అర్థం చేసుకోలేకపోయారయా, మేము చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఒక 20 లక్షలు ఇస్తాము, అయినా కూడా నిరుద్యోగులు 20 లక్షలు ఇవ్వలేకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇద్దాం అనుకున్నారట. 20 లక్షల ఉద్యోగాలు కూడా వెంటనే కాదట, 5 ఏళ్లలో ఇస్తారట. మరి 5 ఏళ్లలో 20 లక్షలు ఇవ్వలేకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తారట. వీళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారంట. వీళ్ళు వచ్చింది మొన్న ఏం స్కిల్ డెవలప్ చేశారు? ఇప్పుడు ఏమన్నా అమీర్పేట అంతా తెచ్చి ఇక్కడ పెట్టారా? అదేనేది ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసారట 7 లక్షల ఉద్యోగాలు. మీకు తెలియట్లేదా? 6.5 లక్షలు ఇచ్చేసామని చంద్రబాబు గారు, 5.5 లక్షలు ఇచ్చేసామని రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పేశారు. ఇద్దరు ఏందయ్యా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు 30,000 అని పాప నిజాయితీగా ఒప్పుకున్నారు. 16,000 ఏమో ఇవి టీచర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు 6,000, అక్కడ మామూలుగా అయితే 22, కానీ 30,000 అన్నారు. సరే రౌండ్ ఫిగర్ చేసి ఉంటారు. మామూలుగా రౌండ్ ఫిగర్ అంటే 25 దాటితే రౌండ్ ఫిగర్ 30 చేస్తారు, 25 లోపల అయితే రౌండ్ ఫిగర్ 20 చేస్తారు. కానీ వీళ్ళు రౌండ్ ఫిగర్ దీనికి 30 చేశారు. అది ఒక ఎత్తు. రెండో విచిత్రం ఏంటంటే మిగతా అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు, పరిశ్రమలు పెట్టిన దాంట్లో ఉద్యోగాలు, లేకపోతే ఇంకోటట. ఈ ఉద్యోగాల్లో స్కిల్ కింద వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఉద్యోగాలట. ఏంటది? జొమాటోలు, స్విగ్గీలో ఇప్పించే ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇప్పించినట్టే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేరారంటే వాళ్ళు ఇప్పించినట్టే ఉద్యోగం. ఈ 5 ఏళ్లలో ఎవడు ఏ కంపెనీలో చేరినా బాబు గారు ఇప్పించినట్టే. అంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ అందరూ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకోవాలా? అంతే కదా. ఇంకా ఒకటే అదృష్టవశాత్తు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు అందరూ రేపు ఏమైనా ఫ్యూచర్లో సర్క్యులర్ ఇస్తారేమో,
మీరు కంపల్సరీగా చంద్రబాబు గారి ఫోటోతో ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలా, బాబు గారు ఇచ్చిన ఉద్యోగం అని ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి, బాబే మా నమ్మకం, బాబు వచ్చాడు జాబ్ వచ్చింది అని ఒక చిన్న స్టిక్కర్ అతికించుకుని ప్రతి ఒక్కరు తిరగాలని ఏమైనా చెప్తారేం ఫ్యూచర్లో చూడాలి. అంటే నిరుద్యోగ భృతి ఇంకా లేదని క్లారిటీ వచ్చింది అయితే. లేదని నేనే కదా అంతే. అంటే 20 లక్షల ఉద్యోగాలు అయితే 20 లక్షల కంటే ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కువ ఇస్తారట. అంటే ప్రైవేట్ కంపెనీల్లో అన్ని వస్తాయని నమ్ముతున్నారు వీళ్ళు, అది లెక్క. ఇంకా సూపర్ 6 హామీలో ఇది అయిపోయినట్టే వాళ్ళ దృష్టిలో నిరుద్యోగ భృతి నెరవేర్చినట్టు. ఎప్పుడు అయిపోయింది, నిరుద్యోగ భృతి ఎప్పుడు అయిపోయింది, 1500 ఎప్పుడు అయిపోయింది P4 తో. ఇంకా అన్ని అయిపోయినట్టే, వెల్ చెప్పినట్టు. అదే కదా సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. సార్ ఒకటి అంటే వాస్తవానికి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి దీని మీద లోతుగా ప్రస్తావించట్లేదు, కానీ బిఆర్ నాయుడు గారి అంశం, ఆ వీడియో అంశం చాలా సింపుల్ గా ఫుల్ స్టాప్ పెట్టేశారు అది తక్కువ టైంలో. ఇప్పుడు సింపుల్ అండి, పృథ్వీరాజ్ విషయంలో సోషల్ మీడియాలో గొడవ అయింది తప్పించి ఎవడు పట్టించుకున్నాడు, కానీ జనంలో అది మైండ్లో పడిపోయింది ఇష్యూ. పృథ్వీరాజు, అంబటి లేకపోతే గోరంట్ల మాధవ్, లేకపోతే అవంతి శ్రీనివాసు, వీళ్ళ మాటలు ఏమి వాళ్ళేమి ఎవడన్నా ఉరేశాడా, ఎవడన్నా అరెస్టులు చేశారా, అసలు అందులో రాలేదు. పృథ్వీరాజ్ గారు ఒక రకంగా ఒక కోణంలో బెటర్ ఏమో, ఆయన రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆయన కొంచెం నైతికత ఉన్నట్టుంది పాపం. ఇక్కడ నైతికత అంటే మేమేం మాట్లాడితే అదే నైతికత అని భావించేవాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎదురు వాళ్ళకి నీతి చెప్పడానికి ఉండాలా, మనం నీతి గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే బూత్ అవుతుంది. వాళ్ళు దాన్ని ఏమంటారు, ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి ఉద్దండ ప్రబుద్ధులు, వాళ్ళు ఏం చేసినా కూడా దైవ కార్యం. అలాగా చేసినటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆ కోణంలో నుంచి చూసి మనం కూడా మోటివేట్ అవ్వాలని చెప్తున్నారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంక ఈ విషయంలో సైలెంట్ అయ్యారా కావాలని, దాని మీద మాట్లాడే తెలుగుదేశం ఓన్ చేసుకోలేదు, ప్రభుత్వం డిజోన్ చేసుకోలేదు. తెలుగుదేశం సోషల్ మీడియా ఏమి నెత్తినేసుకోవట్లా ఆయన్ని, కానీ ప్రభుత్వం ఇది డిజోన్ చేసుకోవాలిగా చేసుకోవట్లా. ఆయన అంతటా ఆయన త్యాగం చేయడు. నైతికత లాంటివన్నీ మీకు కానీ నాకేంటి అని అడుగుతున్నారు ఆయన. అంటే జగన్ హయాంలో కూడా ఇలాంటి మచ్చలు ముద్రలు చాలానే పడ్డాయి ఆయన మీద, ఆయన ప్రభుత్వం మీద. ఇందాక మీరు చెప్పిన కొన్ని పేర్లు ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో కూడా, వీళ్ళ కూటమి హయాంలో కూడా వరుసగా పడతానే ఉన్నాయి, కొత్త ఏమీ కాదు. ఇది రేపొద్దున ఎఫెక్ట్ అవుదా? నేను చెప్తోంది అదే, అట్లాంటి ఒకటికొకటి పేర్చుకుని అది పట్టించుకోకుండా పోయి 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 చివరికి వచ్చేటప్పటికి ఇవన్నీ కలిపి అతనికి వ్యతిరేకత అయినాయి. వీళ్ళు అది మాకే వ్యతిరేకత కాదు, మేము చెప్పేది జనం నమ్ముతారు, మా మీద ఎవరు ఏది చేసినా అది అభాండం కిందనే నమ్ముతారు అనేది వీళ్ళ నమ్మకం. కాబట్టి వీళ్ళు ఇంకా అదేది కొంతమంది పెట్టారు, వీ స్టాండ్ విత్ నాయుడు గారు అని కూడా. మరి అంటే వీళ్ళు కూడా వెళ్ళి ఎవరు నన్ను కావలించుకుంటారేమో తెలియదు మనకి. వాళ్ళ ఇప్పుడు అలాగ వీ స్టాండ్ విత్ అన్నటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుని తీసుకెళ్ళి ఎవరన్నా టాక్ చేసుకోవడాన్ని అంగీకరిస్తుంటే నో ప్రాబ్లం, తప్పేం లేదు అది. సార్ దీంతో పాటు ఈ మధ్యన అంటే ఒకప్పుడు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయింది జగన్మోహన్ రెడ్డికి, కానీ ఇప్పుడు వాళ్ళందరూ మా వైపే ఉన్నారు అనుకున్న టైంలో ఉద్యోగుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, మొన్న ఎవరు హెల్త్ వర్కర్లు, తర్వాత అంగన్వాడీలు, ఇప్పుడు నిన్న ఆశా వర్కర్లు. అంటే ఓకే, సాక్షి చదవకపోతే, ఈ మీడియా అనేది లేకపోతే అసలు నిజంగా విజయవాడ ధర్నా చౌక్ దగ్గర చేసే ధర్నాలన్నీ కూడా అక్కడే కృష్ణానదిలో కలిసిపోతాయేమో, ఎవరికి తెలియదేమో. ఇది ఉండబట్టి తెలుస్తుంది, మిగిలిన పేపర్లో ఎక్కడా కూడా ఒక వార్త కూడా రాదు. కానీ ఇది వ్యతిరేకత కాదా, ఇది గుడ్ గవర్నెన్స్ అని ఎలా అనిపించుకుంటుంది? బేసిక్గా ఒక 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపేటప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరుగుతుంటాయి, ఎవరికాళ్ళకి ఆశలు ఉంటాయి, ఆ ఆశలకు అనుగుణంగా ఎక్కువ ఇంకా ఇప్పుడు 10 రూపాయలు ఉన్నోడు 15 కావాలనుకుంటాడు, 15 ఉన్నోడు 20 కావాలని కోరుకుంటాడు. ప్రభుత్వాలు వీళ్ళందరూ వైసీపీ హయాంలో ఇదే ధర్నాలు చేస్తే అంగన్వాడీలు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు మీ వస్తే మీ తీరుస్తామని హామీలు ఇచ్చి కదా వచ్చారు. వాళ్ళని హామీ ఇచ్చారా? అసలు ఎవరిని ఇచ్చారా హామీ? అంగన్వాడీలు ధర్నాలు చేసినప్పుడు ఎవరు వెళ్ళి చంద్రబాబు గారు వెళ్ళి ఇచ్చారా? చంద్రబాబు గారు వెళ్ళరు, మంత్రులు మాట్లాడలేదా? మేము వస్తే మీకు చేస్తాం, మీకు జీతాలు పెంచుతాం. సంఘీభావం అంతే. వాళ్ళు ఇంత జీతం చేస్తామని ఏమన్నా చెప్పారా? లేకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఎంఓయూ కుదిరిందా? అప్పుడు టీచర్లకి మద్దతు పలకలేదా? టీచర్లకు సంఘీభావం పలకలేదా? తెలుగుదేశం పార్టీ సంఘీభావం అనేది వేరండి. సంఘీభావం అనేది అరే నువ్వు మీరు ఉద్యమిస్తున్నారు, మీ వెనకాల మేము ఉన్నాం అంటారు. పిఆర్సీ విషయంలో ఉద్యోగులకు హామీ ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ? ఏం లేదే, ఇచ్చారా?
పిఆర్సీ విషయంలో మేము వచ్చే చూస్తాం అని చెప్పి ఆ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా చెప్పలేదు అప్పుడు. మీరు? వాళ్ళ మేనిఫెస్టోలో ఏమైనా ఉందా? మేనిఫెస్టోలో లేకపోవచ్చు సార్, మరి అన్ని అదే కదా, మేనిఫెస్టోలో పెడతారా? మేనిఫెస్టో అనేది మెయిన్. మేనిఫెస్టోలో ఏమన్నా ఉద్యోగులకు పిఆర్సీ వేసేస్తాము, రేపు పొద్దున మార్చుతామని ఉంటుంది. పిఆర్సీ వేస్తామనేది. కాకపోతే ఇప్పుడే వేయాలని ఏమన్నా రూల్ ఉందా? కిందసారి కూడా ఏం చేశారు చంద్రబాబు గారు, ఆయన దిగిపోయే ముందు పిఆర్సీ వేశారు. ఆ సిఫార్సుల్ని అమలు చేయనన్నాడు ఆయన. 20% కావాలంటే 5% చేస్తానన్నారు, తర్వాత 10% అన్నారు. 20% దగ్గర మధ్యంతర వృత్తికి ఒప్పించగలిగారు వీళ్ళు. ఫైనల్ పిఆర్సీ అమలు చేయలేదు. జగన్ అందుకే 27% చేస్తానన్నాడు. పిఆర్సీ అమలు చేయలేదు ఆయన. మధ్యంతర వృత్తి కింద ఇచ్చి తర్వాత మళ్ళీ మేము వస్తే అప్పుడు చేస్తామన్నాడు. జగన్ వచ్చి 27% ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత అసలు అదే పిఆర్సీని 23కి తగ్గించాడు. కాబట్టి పిఆర్సీలు ఇవన్నీ ఇప్పుడు ఈ జరిగే యాజిటేషన్స్ అన్నీ ఒకటేనండి. ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జగన్ రాగానే వాళ్ళ జీతాలు పెంచాడు. పెంచిన మరి జగన్ ఓటేశారా? ఇప్పుడు వీళ్ళు పెంచారని కూడా పెంచినా ఓటేస్తారా? ఏం గ్యారంటీ లేదు. 10,000 రూపాయలు ఇవాళ తీసుకుంటున్నారు. ఇదివరకు ఆశేవాళ్ళకి 2,000 3,000 అట్టు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. 10,000 అట్టు సరిపోద్ది, 26,000 కావాలంటున్నారు. రేపు 26 ఇచ్చారనుకోండి 50 కావాలంటారు. అని వీళ్ళందరూ వీళ్ళిద్దరిని నమ్మే ఓటేశారనేది కదా, నేను పవన్ అట్టగా కళ్యాణ్ గారిని అనుకోవట్లేదండి. బాబు గారిని నమ్మి అంత సీన్ ఓటేశారు ఏమీ లేదు. లేదా? వాళ్ళకి నువ్వు ఇచ్చినా వాళ్ళల్లో ఏ పార్టీకి ఆ పార్టీ ఫీలింగ్ ఉన్నోళ్ళే ఉన్నారు. నమ్మి ఓటేశారనేది అమాయకత్వం. అవి మనం పేపర్లో లేకపోతే ఆఫీసులో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు అనుకుంటారు తప్పించి అంత సీన్ ఏం లేదు. అందులో ఇప్పుడు ఆ లెక్కన సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ చంద్రబాబు నమ్మి ఓటేశారా? ఏం లేదు. ఓ ద్వేషం, ఒక ఇది. మనకి జరిగిన వాటికి అనుగుణంగా అయితే గనక జగన్ ఇంకో 30-40 ఏళ్ళ దాకా ఎవడు కదిలించలేడండి. నాడు నేడు స్కూల్లో, లేకపోతే సచివాలయాలు, ఇంటికి వాలంటీరు, లేకపోతే నవరత్నాలు, ఇవన్నీ కూడా. కానీ అన్నీ తీసుకున్నాక 11కి పరిమితం చేశారంటే ఏ లెక్కన ఉన్నట్టు? అంటే గవర్నెన్స్లో లోపాలు. ఇక్కడ గవర్నెన్స్లో లోపాలు ఉన్నాయి కదా, అంతకుముందు లోపాలు ఉన్నాయి కదా. మరి ఏంటి అంటే మాకు ఎమోషన్ ముఖ్యం అంతే. ఎమోషను మోషన్ ఇక్కడ క్యాస్ట్లు ఈ లెక్కలన్నీ కుదిరినాయి అక్కడ కాంబినేషను. కాబట్టి ఈ అసలు పట్టించుకోరు. ఇంకోటి అదే కనుక జగన్ ఇప్పుడు రూలింగ్లో ఉండుంటే ఇవి హెడ్డింకులు ఈనాడు జ్యోతిను అర్రజన మీడియాలో డిబేట్స్ నడిచాయి. చూడండి ఆడు ఎంత నిరంకుశుడు, ఎంత అహంకారం. వీళ్ళు పాపం రాత్రి పగలు కష్టపడుతున్న అంగన్వాడీ వర్కర్ని ఎలా వేధిస్తున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్న ఆశా వర్కర్ని ఎట్ట ఏడిపిస్తున్నారు అని. ఇప్పుడు అసలు ఓ రకంగా చెప్పాలంటే అక్కడ కొత్త తెప్పలు వచ్చి పడ్డాయి. ఈ తెలుగుదేశం అనుకూలుని మాత్రమే చేర్చుకోవాలని ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటి నుంచి తట్టుకోలేక గిలగిల్లాడుతున్నారు వాళ్ళు. అలాంటి దశలో ఇవాళ కొత్తగా ఇష్యూస్ ఏమీ లేదు. ఇవన్నీ ఏంటంటే నడుస్తాయి. ఏంటంటే కమ్యూనిస్ట్ సంఘాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు గారితో రేపు పొద్దున మళ్ళీ బాబు గారి మీద వ్యతిరేకంగా వాళ్ళు ఏమి వెళ్ళరు. కాసేపు అడావిడి చేస్తుంటారు. పబ్లిసిటీ పేపర్లో, టీవీల్లో రావాలి, మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళామనాలా. వాళ్ళ దగ్గర నుంచి నెల నెల చందాలు ఏదో వసూలు చేస్తారు జీతం వచ్చినప్పుడు. ఆ డబ్బులతో వాళ్ళు పార్టీ నడుపుతారు, సిపిఐ కానీ సిపిఎం కానీ. కాబట్టి వాళ్ళని మరి అది చేస్తా అసలు పట్టుకోకుండా కూర్చుంటే ఎట్లాగా? ఆ డబ్బులు వాళ్ళు తినేసి కూర్చుంటే ఎట్టాగా? ఊరుకోరు కదా. కాబట్టి ఇట్లాంటి యాజిటేషన్స్ మనం 4 సార్లు కూడా చేస్తే ఎంతో కొంత పెంచాలి. ఇప్పుడు 10,000, ఇదివరకు 10,000 లేదు, 3,000 4,000 5,000 ఆ రేంజ్లో ఉండేది. మనందరూ ఉద్యమాల కారణంగా మేమే తీసుకొచ్చాం 10,000. ఇప్పుడు కూడా పోరాడుతుంటే ఏదో రోజు 10,000 వస్తాయిలే, మనం పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైకి అని చెప్తారనమాట అంతే. సరే, వెలుగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే శంకుస్థాపన చేశాం 94లో, తర్వాత 2014 నుంచి 19లో దానికి ఎంత తీసుకొచ్చి ఇవన్నీ. అంటే ఆ క్రెడిట్ తమ ఖాతాలో ఇప్పుడు వేసుకోవాలనుకుంటున్నారా? అదే కనుక జరిగితే పోలవరం క్రెడిట్ ఎవరి ఖాతాలో వేయాలి? వెలుగొండ ప్రాజెక్టుది ఆయన తీసుకుని వచ్చేది ఇవన్నీ కూడా ప్రతిదీ ఇప్పుడు చంద్రబాబు గారికి ముందు బిగిన్ అయిన వాటి క్రెడిట్ ఆయనకే కావాలి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత బిగిన్ అయిన క్రెడిట్ ఆయనకే కావాలి. బాబు గారు లేని రోజులు వచ్చిన క్రెడిట్ ఆయనకే కావాలి. ఆయన మీడియా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అట్టాగే ఫీల్ అవుతారు అంతే. కాబట్టి ఇక వాళ్ళని మార్చలేరు ఎవడు కూడా. అదొక రకమైనటువంటి మానసికమైనటువంటి ఫీలింగ్. ఇక అసలు అమెరికా అధ్యక్షుడు అంతటోడే మోడీ చంద్రబాబు దగ్గరకు వస్తే కనుక నేర్చుకుంటాడని ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం మాటలు. ఇప్పుడు 30 సంవత్సరాలు ప్రాజెక్టుకి పట్టింది, అది కూడా రాజశేఖర రెడ్డిను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక ఇనాగ్రేషన్ చేశాడు కదా. ఇప్పుడు పట్టిసీమ అనేది పోలవరం కాలువలో వీళ్ళు పోసిన నీళ్లు, ఇలా మధ్యలో పెట్టింది లిఫ్ట్, కానీ మాదే ప్రాజెక్టు. వెలుగొండ ఈయన రాయేశాడు,
ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. ఇంకా అలైన్మెంట్లో ఇవి ఉన్నాయి కొంచెం. ఆ అలైన్మెంట్ కాలంలో వీళ్ళు పూర్తి చేస్తారు. చేసా మొత్తం నాదేనంటారు. అది కామన్, వాళ్ళకి అది అలవాటు. ఇప్పుడు హైదరాబాదు నిజాం నవాబుల దగ్గర నుంచి అనేక మంది పని చేసుకొచ్చారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కట్టించింది ముఠా మేస్త్రి లాగా ఆ బిల్డింగ్ ఒకటి ఎల్లంటిది. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పీవీ ఫ్లైఓవర్ నుంచి ఫైనాన్స్ సిటీ ఇవన్నీ డెవలప్ చేసుకొచ్చింది రాజశేఖర రెడ్డి టైంలో. దాన్ని కొనసాగించింది రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్. కానీ క్రెడిట్ ఎవరిదంటారు? చంద్రబాబు గారి జనరా. అంతే, వాళ్ళకి ఏదైనా సరే అసలు ఒకటే, ఇంకా అదృష్టవశాత్తు మీకు పుట్టిన పిల్లలకి ఆయనే కారణం అని ఒక్కటే అంటలేదు, అది ఒక్కటే అదృష్టం. అని ఇక్కడ తాజాగా మొత్తానికి ఈ రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారంలో సునీల్ నాయక్ అరెస్ట్ పట్టుబట్టి బీహార్ వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఏం అరెస్ట్ చేసి తీసుకురాలేదు కదా, ఆయనే వచ్చారు కదా విచారణ. అంటే కోర్టు ఆర్డర్ అయితే సాధించారు కదా, ఆర్డర్ తీసుకుని తీసుకెళ్తే ఫెయిల్ అయింది కదా అక్కడ. కోర్టు ఆర్డర్ వెళ్ళారు. ఇప్పుడు కూడా కోర్టు ఆర్డర్ తో ఏం కాదు, వీళ్ళు వెళ్ళింది ఏం కాదు, ఆయనే వచ్చాడు. హైకోర్టులో ఆయన ఛాలెంజ్ చేశాడు. చేస్తే కోర్టు ఏముందంటే నువ్వు విచారణకు అటెండ్ అయ్యా, అక్కడ అరెస్ట్ స్టే ఇవ్వలేదు, ఇదే అరెస్ట్ మీద స్టే ఇచ్చింది కానీ విచారణ చేయిద్దాం లేదు కదా, విచారణకు అటెండ్ అవ్వు అని చెప్పింది. విచారణకు అటెండ్ అవుతున్నాడు. వీళ్ళు ఏంటంటే ఈ లోపు ఆ స్టేని అక్కడ పాట్నా కోర్టులో దాన్ని స్టేని ఎత్తేయించడం కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళు. చేసేసి అది అయిపోతే గనక ఇక్కడ విచారణ అయిన లాస్ట్ రోజు లోపు లోపలేసేయాలన్నది రఘురామకృష్ణరాజు కోరిక. రఘురామకృష్ణరాజు ఒక రకంగా చెప్పాలంటే మన బాహుబలిలో రాణా లాంటోడు అనమాట. తను అనుకుంటే దానికి బలాలు దేవాలంటాడు అనమాట. ఆయన అనుకుంటే జరిగి తీరాలి, అది దానికోసం ఏమైనా చేయగలడు ఆయన. దాంట్లో కూడా బలాల దేవుడే గెలుస్తాడు కదా చివరిదాకా కూడా. చివరి నిమిషంలో లాస్ట్ సెకండ్ లోనే హీరో గెలుస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా ఈయనే గెలుస్తాడు, నో డౌట్. కాకపోతే అప్పుడు బీహార్ నుంచి కావాలని ఆయన తీసుకొచ్చి జగన్ దీనికోసమే మళ్ళీ పంపించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అయిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా ఏమన్నా వెళ్ళబోతుందా విచారణలో? ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు? 100 అడుగుతారండి, 100 రకాల పేపర్లు ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు అదే మొక్క ఇంకోటి కూడా అడిగారని రాసుకోవచ్చు కదా, జగనే నిన్ను కొట్టమన్నాడట కదా అని కూడా రాసుకోవచ్చు. జగన్ వీడియో తీయించాడు. బేసిక్ గా ఒకటి ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విత్డ్రా చేసుకున్నప్పుడే అందులో ఉన్నటువంటి ఇది పోయింది. కాకపోతే ఏంటంటే టెక్నికాలిటీస్ అడ్డు పెట్టి కొడుతున్నారు వీళ్ళు. దెబ్బ నడుస్తుంది, జ్యుడిషియరీలో వీళ్ళకు ఉన్నటువంటి పట్టు వీళ్ళకి నడిపిస్తుంది అంతే. సార్, స్థానిక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయా? ఒక క్లారిటీ వచ్చిందా? దానికంటే ముందు జిల్లా పరిషత్తులు కూడా క్లియర్ చేస్తాం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఏం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు యాక్చువల్గా రేపు మేలో జరిగిపోవాలి, ఇప్పటికే జరిగిపోవాలి. మేలో వాళ్ళు కొత్త కార్యవర్గాలు స్వీకరించాలి. అవును, ఇప్పుడు జగన్ది జూన్ దాకా ఉందనుకోండి గవర్నమెంట్. ఎన్నికలు ముందు పెట్టారు కానీ జగన్ ఇంకో 4-5 నెలలు నువ్వు ఉండి అధికారంలో పెట్టలేదు కదా, లేదా రాష్ట్రపతి పాలన పెట్టి పెట్టలేదు కదా, ముందే పెడతారు. ఇక్కడ ముందే పెట్టాలి, పెట్టలేదు. పెట్టకుండా ఇప్పుడు ఇంకో 2 నెలల్లో అంటున్నారు అనమాట. ఆ నీలం సహా అనేది పదవీ కాలం పూర్తి అయిపోయాక వీళ్ళ మనిషి ఎవరినో ఎన్నికల కమిషనర్ గా పెట్టి అప్పుడు పెడతారట ఎన్నికలు. దానికోసం కారణం ఏం చూపెడతారంటే రిజర్వేషన్స్ బీసీ దానికి 34% అని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ టైంలో, ఎండాకాలము, తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు సరిగ్గా లేకపోవడము, ఈ రైతులు గిట్టుబాటు లేకపోవడం, ఇవన్నీ అవుతాయి. రేపు వర్షాలు పడితే ఆ హడావిడిలో ఉంటారు జనం, కాస్త సంతోషంగా ఉంటారు. ఆ వర్షాలు పడిన తర్వాత ఎలక్షన్ పెట్టుకోవడం బెటర్ అనేది ప్రభుత్వ ఆలోచనలా కనబడుతుంది, వెదర్ని బేస్ చేసుకుని. అంటే ఆమె ఉండకుండా ఉన్నప్పుడు పెట్టకూడదనా? ఆమె ఉండగా పెట్టకూడదనా? అది కూడా ఒకటి ఉంది అనమాట వీళ్ళకి. కానీ ఎన్నికలకి కూటమి సిద్ధంగానే ఉన్నట్టేనా సార్, లేదంటే ఇవన్నీ పై కౌరులేనా? లేదు, వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. పెద్ద కాకపోతే ఏంటంటే ఈ కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఒకటే లెక్క తేలాలి తప్పించి సిద్ధంగానే ఉన్నారు వాళ్ళు. అంటే ప్రజల్లో వ్యతిరేకత కానీ రోజు ఈ ధర్నాలు, ఈ హడావుడి అవన్నీ ఇంత ముందు జగన్ ఉన్నప్పుడు ఉంటాయి. అయినా జగన్ అన్ని గెలుచుకురాలేదా? ఓన్లీ లాస్ట్ మండల ఎలక్షన్ లో తప్పించి మిగతా అన్ని కూడా కొట్టుకొచ్చాడు. అంటే మామూలుగా ఈ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గతంలో ఇదే బాబు గారు అన్నారు అప్పట్లో అప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి అనేది. ఇప్పుడు కూడా అంటే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి ఎన్నికలు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కదా, దాన్ని నమ్ముతారా, లేదంటే వైసీపీ అన్న పాయింట్ రీచ్ చేస్తున్నారు? అప్పుడు జరిగే చూడాలి మనం, ఇప్పుడేం ఎందుకు ముందే. అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏమన్నా
బ్లౌజుల్లో చేతులు పెట్టి లాక్కొచ్చేటటువంటియో, లేకపోతే వాళ్ళని నామినేషన్ వేయకుండా చూసేది, లేకపోతే ఎక్కువగా యునానిమస్ చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మోసం చేస్తున్నట్టు వీళ్ళు. లేదు అవేమి లేకుండా చక్కగా మన తెలంగాణలో ఎలక్షన్ బాగానే పెట్టాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్తో పోల్చుకుంటే కేసీఆర్ టైంలోనూ బాగానే ఉన్నాయి ఎలక్షన్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఆ టైంలో అంటే ఇక్కడ అన్ని తెలిసిపోతుంది గొడవలు అయితే ఉండవులేండి అక్కడ ఉండవు. తెలంగాణలో. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో జరిగితే సక్సెస్ అయినట్టే. సార్, ఒకటి కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆ, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వ్యవహారాల్లో చర్చ జరిగింది. ఈ డిస్టిక్ మెంబర్స్ అందరూ కూడా కాస్తంత షర్మిల గారి మీద వ్యతిరేకంగా చెప్పారు ఆయన దగ్గర అనేది. ఏదో కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి, పల్లవ రాజుని మళ్ళీ పిసిసి చీఫ్ గా చేస్తామని. అదే కనుక జరిగితే నిజంగా షర్మిలకి చెక్ పెట్టే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందా ఏపీలో? అదే చేయకపోవచ్చు, ఎందుకంటే షర్మిల బాబు గారి క్యాండిడేట్. బాబు గారి సిఫార్సు మేరకు అక్కడ తెలంగాణలో రేవంత్, ఆంధ్రప్రదేశ్లో షర్మిల నడుస్తున్నారు. బాబు గారికి ఆ సిఫార్సు చేసింది రాధాకృష్ణ గారు, కాబట్టి ఆమెని వదలకపోవచ్చు. ఇంకోటి అంతకంటే పెద్ద ఇదేం కాదు. పల్లనరాజు కానీ వీళ్ళు దేవుళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో పల్లనరాజు ఉన్నాడని నేను అనుకోను. అదే సీనియర్లు కదా ఈమెతో పోలిస్తే వాళ్ళు. అవును, సీనియారిటీ ఉంది. ఇంతకుముందు ఆయన పేరేంటి, శైలజనాథు సీనియరే, తర్వాత పల్లనరాజు సీనియర్, వీళ్ళందరూ సీనియర్లే. కానీ పార్టీని ఇట్లా తీసుకెళ్ళలేకపోతున్నారు కదా, గిడుగు రుద్రరాజు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయి కొంచెం బెటర్ కదా, జేబులో డబ్బులు ఖర్చు పెడుతుంది, బయట ప్రోగ్రాములు పెడుతుంది. వాళ్ళు పెట్టలేకపోయారు ఈ అమ్మాయి పెట్టాను ప్రోగ్రాంలు. అందువల్ల ఈ అమ్మాయిని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ కాంగ్రెస్ లో నాకు కొంతమంది నాయకుల నుంచి అసంతృప్తి ఉంది మీద. అందరికీ ఉంటది, 70% అసంతృప్తి ఉంటది. కాకపోతే కాంగ్రెస్ మీదే జనాలు అసంతృప్తి ఉంటే ఇంకా అసంతృప్తులు వాళ్ళేం పట్టించుకుంటారు అధినాయకత్వం. ఇక్కడ మనకు పోయేది ఏం లేదు, ఉన్నది 4 రూపాయలు అమ్మాయి ఖర్చు పెట్టుకుని అమ్మాయి పని చేసుకున్నప్పుడు చెడగొట్టుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ కోణంలో ఆలోచిస్తారేమో అంతే. పైన. సార్, తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా ఇప్పుడు కవిత కాస్తంత సీరియస్ గా వెళ్ళబోతున్నారు. ఓపెన్ గా ఇంకా పార్టీ అనౌన్స్మెంట్ ఒకటే మిగిలింది, ఆ తేదీ ఏదో ప్రకటిస్తారేమో, కానీ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాను ఆమె కూడా ఓపెన్ అయిపోయారు. నిన్న తిరుమల కూడా వచ్చారు. కొత్తగా ఇప్పుడు జై ఆంధ్ర అనే నినాదం కూడా ఆమె పుచ్చుకున్నారంట. అంటే అసలు నిజంగా ఆమె పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవాలి అనేది ఆమె కోరిక, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? జై ఆంధ్ర నినాదం చేసుకుంటే తెలంగాణలో దెబ్బతింటది, నెంబర్ 1. రెండోది ఏంటంటే అక్కడ తెలంగాణలో నాకున్న అవగాహన మేరకు అయితే కమ్యూనిస్టుల ప్లేస్ కాస్త ఖాళీగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అది ఆక్యుపై చేసుకోగలిగితే అదృష్టవంతురాలు ఫ్యూచర్లో. అంతకు మించి ఏదో అద్భుతం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఒక 3-4 నియోజకవర్గాల దగ్గర దాని పేరేంటి మున్సిపాలిటీలు ఇట్లాంటి చోట్ల ఏమన్నా కొంత కథ నడిపించగలదేమో. కానీ అది కూడా ఏంటంటే టీఆర్ఎస్లో అసంతృప్తులు ఉన్నారు, ఇప్పటికీ మమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదు అన్నటువంటిది. ఆ అసంతృప్తులు ఈవిడ వెనకాల తిరుగుతున్నారు ఇప్పుడు. వాళ్ళు తాము ఎదక్కపోవడానికి కారణం హరీష్ రావు, కేటీఆర్ అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి, సంతోష్ ఇట్లాంటి వాళ్ళు అన్నటువంటి. అంటే బీఆర్ఎస్లో లేదా టీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్తులకు ఒక వేదికగా మార్చుతుంది ఆమె, అంతకు మించి ఏం చేయలేదు. అంటే నిజంగా కవిత పార్టీ పెట్టి బీఆర్ఎస్ ని ఎంతవరకు చేల్చగలదు, లేదంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ని ఎంతవరకు చేల్చగలదు? అదే ఆవిడ ఫ్యూచర్లో ఆవిడ పార్టీని తీసుకెళ్లే తీరుని బట్టి ఉంటుంది. ఎంత చేసినా కేసీఆర్ని కాదనుకుని కవిత దగ్గరకు వచ్చి అంత ఉంటారని నేను అనుకోను. ఒకవేళ రేపు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా టికెట్లు రాకపోతేనో, ఆశించి టికెట్ రాకపోతే వాళ్ళకి కాంగ్రెస్లోనూ బీజేపీలో ఛాన్స్ లేకపోతే అప్పుడు ఇటుకి టర్న్ అవుతారు, మేబీ లాస్ట్ ఛాయిస్ అంతే. అంటే కేసీఆర్ కుమార్తెగా చూస్తారా సార్, లేదంటే ఒక పార్టీ అధ్యక్షురాలుగా చూస్తారా ప్రజలు? కేసీఆర్ కుమార్తెగానే ఇప్పటికి చూస్తున్నారు, పార్టీ అధ్యక్షురాలుగా చూస్తారు లేదో చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా సార్, ఇరాన్ యుద్ధం విషయంలో క్లారిటీ అయితే ఇప్పట్లో వచ్చేలాగైతే కనిపించట్లేదు. కానీ ఒక పక్క అమెరికా చూస్తే నిన్న ట్రంప్ చేసిన ప్రకటనలు కానీ, వీళ్ళు వెళ్తున్న విధానం కానీ యుద్ధానికి సంబంధించి ఇరాన్ని పూర్తిగా అంటే నాశనం అని అనలేం, కానీ స్వాధీనం చేసుకునే వరకు, వాళ్ళ గ్రిప్లోకి వచ్చే వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుందా? అది ఎన్నాళ్ళు అనేది ఏమైనా లెక్కలేదా? ఆర్థిక మూలాలను దెబ్బతీయటం అన్నటువంటిది ఒకళ్ళకొకళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు బేసిక్గా ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలని అమెరికా, ఇజ్రాయెల్ దెబ్బతీస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన వ్యాపార వాణిజ్య చట్టాన్ని. అదే సందర్భంలో షియా దేశం ఇరాన్, సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటి చోట్ల ఉన్న ఆర్థిక మూలాలు అది దెబ్బతీస్తుంది. ఓ రకంగా యుద్ధం ఎప్పట్లో ఆగదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 రోజుల్లో అనుకున్నారు, 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు పట్టింది.
ఈ యుద్ధం ఉమ్, కూడా ముందు చెప్తున్నట్టు ఇరాన్ అయితే శాశ్వత యుద్ధంగా ఉంచాలనుకుంటుంది. నిరంతరం ఉమ్, ఇలా అల్లకల్లోలంగా ఉంటే తమ మాట తమ ఎప్పుడు గ్రిప్లో ఉంటారు, ప్రచారంలో ఉంటారు అనేది ఇరాన్ ఆలోచన. ఆ, ఉమ్, దానికి తోడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ భూమి మీద నుంచి యుద్ధం చేయట్లేదు, కేవలం పైనుంచి 4 బాంబులు వేసిపోతున్నారు. ఏముంది, పైన ఉమ్, భవనం ధ్వంసం కింద ఎవడి కార్యకలాపం మాట చేసుకుంటుంటాడు, పెద్దగా ఉమ్, నష్టమేం లేదు. ఉమ్, అలా కాకుండా గ్రౌండ్ పెనిట్రేషన్ కావాలి, అంతగా ఉమ్, ధైర్యం వీళ్ళకి చేయట్లా. ఉమ్, అది చేయనంత వరకు ఇరాన్ మీద ఎవడు విజయం సాధించలేడు. ఉమ్, ఎప్పుడైనా సరే ఉమ్, నీ భూభాగంలోకి వచ్చి నిన్ను తరిమేసి నీ బిల్డింగ్లో నేను వచ్చి జెండా పాతితే విజయం అవుతుంది తప్పించి, పైనుంచి 4 బాంబులు వేసి మీలో మీరు మీ అధ్యక్షుడిని చేసి వేరే వాడిని ఎన్నుకోండి, దాంతో ఆటోమేటిక్గా మీకు మారిపోతుందంటే అంతకంటే వేరేతనం మరొకటి లేదు. ఉమ్, ఉమ్. కానీ ఒకటి సార్, దీని వల్ల ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే భారత్ కి ఒక అతిపెద్ద దెబ్బ తగలబోతోందా? ఏం లేదు, ఆల్రెడీ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కుంటోంది. ఉమ్, కాకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీటికి ప్రాబ్లం అవుతుంది, మనకేంటి ప్రపంచం మొత్తానికి ప్రాబ్లం వస్తుంది. ఉమ్, ఉమ్, దానికి ఆల్టర్నేటివ్ చూస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళేటటువంటి రూట్ బదులు చుట్టూ తిరిగి వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్కి మనం డైరెక్ట్ త్రూ విజయవాడ నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు ఇప్పుడు ఉమ్, ఇంకో రూట్ ఉంది కదా నాగార్జున సాగర్, దానికి కాస్త అవును. ఖర్చు ఎక్కువ అవుతుంది, లేట్ ఎక్కువ అవుతుంది. ఉమ్, అట్లాగే జరుగుతుంది, వేరే వైపు నుంచి తీసుకుంటారు పెట్రోల్ డీజిల్. ఉమ్, ఉమ్. ఇరాన్ ఒంటరిగానే పోరాటం చేస్తుందని ఎంతవరకు అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా ఇరాన్కి తోడున్నటువంటి నలుగురే, వాళ్ళ నలుగురు కూడా ఉగ్రవాద శక్తులే. ఉమ్, ఇరాన్ ఎదిరించి నిలబడటం, ఇన్ని రోజుల పాటు పోరాటం, అది కూడా అమెరికాకు చుక్కలు చూపెట్టడం, వాళ్ళ బాంబర్లే కూల్చడం అనేది ఆషామాషి కాదు. అయితే ఉమ్, విజయం కూడా సాధ్యం కాదు. ఉమ్, అప్పుడప్పుడు మెరుపు దాడులు చేస్తూ ఇప్పుడు ఉక్రెయిన్ కనుక రష్యాలో చేస్తున్నట్టుగా చేసుకోవాలి ఫ్యూచర్లో. ఉమ్, ఉమ్. అంటే తెర వెనక ఉన్న ఒక 4 తీవ్రవాద శక్తులే ఇరాన్కి అతిపెద్ద శక్త, అణుశక్తికి మించిన శక్త? అది అవగాహన రాహిత్యంతో కూడిన మాట. బేసిక్గా ఒకటే, ఇరాన్కి సుప్రీమో కొమైని ఫైనల్, ఉమ్, అతని ఆలోచనకు అనుగుణంగా ఉన్న వాళ్ళే ఫైనల్. అది ఉమ్, కానటువంటి సిచ్యుయేషన్ ఇరాన్ యాక్సెప్ట్ చేయట్లేదు, అంతే సింపుల్. ఆయన్ని వీళ్ళు ఉమ్, యాక్సెప్ట్ చేయట్లేదు పాశ్చాత్య దేశాలు, అది లెక్క. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇరాన్ సుప్రీంగా ఆయన యాక్సెప్ట్ చేసినట్ట ఖొమైనీ రెండో కొడుకుని, లేదా? ఇంకా మీటింగ్ అవ్వలేదు కదా, మొన్న అక్కడికి మీటింగ్కి ఉమ్, తీసుకొస్తున్నప్పుడే ముందు బాంబింగ్ చేశారు వీళ్ళు. ఆయన ఉమ్, వచ్చాక అనుకున్నారు కానీ ముందే చేశారు, దాంతో ఉమ్, దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఉమ్, ఉమ్. సరే, ఇప్పుడు యుద్ధం అవసరమని అమెరికా కూడా భావిస్తుందా? సెనైట్ కూడా ఓకే చెప్పిందట యుద్ధం ఖచ్చితంగా కొనసాగించాలి అనేది. అమెరికా ఇజ్రాయెల్ రెండు చాలా గట్టిగా ఉన్నాయి ఇరాన్ విషయంలో. ఖచ్చితంగా, అంటే అమెరికాలో ఇప్పుడు ప్రాబ్లం అధ్యక్షుడు తేల్చుకోవాలి, ఎందుకంటే సెనెట్ అనేది మన రాజ్యసభ లాంటి. అందులో అవును. ట్రంప్కి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని తోసిపుచ్చి ట్రంప్కి అనుకూలంగా ఓటేశారు. ఇది ఉమ్, అతని ఫెచ్చింగ్. ఉమ్, సాయంత్రం తిరిగేటప్పటికి అక్కడే ఉన్నటువంటి అదే విదేశాల్లో ఉన్నటువంటి ఇతర వ్యవహారాల్లో ఫెయిల్ అయ్యింది. ఉమ్, అక్కడ ఏది ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే సైద్ధాంతిక పరమైనటువంటి వాటిలో కావచ్చు, ఫెయిల్ అవుతున్నారు. ఉమ్, రాబోయే రోజుల్లో ఇరాన్ అయితే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమైంది. ఆ ఉమ్. దీర్ఘకాలిక యుద్ధంలో రోడ్ల మీద పడుకోవాల్సి రావచ్చు, తినడానికి ఇబ్బంది రావచ్చు, బోలెడన్ని సమస్యలు వస్తాయి ఎక్కడ, ఆ ఇరాన్లోనా? ఇరాన్కి. ఉమ్, ఆ సమస్యల్ని ఎంత మేరకు అధిగమిస్తుంది అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది. ఉమ్, ఉమ్. అంటే యుద్ధం నౌకలను కూడా పేల్చేస్తుంది ఇరాన్. ఒక రకంగా మెరుపు దాడులు చేస్తుంది, పశ్చిమాసియాలో కూడా బీభత్సం సృష్టిస్తోంది, గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తోంది. నిజంగా ఇదంతా ఒంటరిగానే చేస్తుందా నిజంగా, లేదంటే రష్యా చైనాలు వెనకుండి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయా? ఏం లేదు, వాళ్ళు యుద్ధంలో దిగలేదు, వాళ్ళు యుద్ధ ఇవి అమ్ముతారు, డ్రోన్లు మిసైల్స్ అవి అమ్ముతుంటారు రష్యాకి, ఉమ్, ఉమ్, ఇరాన్కి. కాకపోతే ఉమ్. ఏం కాదు, బేసిక్గా అంటే ఇప్పుడు ఏంటంటే ఇరాన్ వేసి డ్రోన్లన్నీ వాళ్ళేనా గల్ఫ్ దేశాల మీద కూడా నిన్న కొనుక్కుని ప్రయోగించిందట ఉంటారు కొన్ని రష్యా డ్రోన్లు? నుండి. రష్యా ఉమ్, నుండి కొనుక్కుంటారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని ఉంటారు, తప్పే ఉంది. ఆయుధం మన ఉమ్, దగ్గరదే వాడాలని రూల్ ఏం లేదు కదా. ఉమ్, అందులో ఏమి దాన్ని ఏమంటారు, గ్రామీణ ఉపాధి పథకం ఏం కాదు కదా అది. ఉమ్, మామూలుతో అవును. ఏది తగిలితే దానితో పోవాలి అవతలడని కోరుకుంటారు, పోతున్నారు, ఉమ్, చాలు కదా, ఎవరితో ఉమ్, అయితే వాళ్ళకెందుకు. అవును. ఫైనల్గా అయితే ఉమ్, అందులో స్ప్లిట్ జరగకుండా ఉండాలి అంతవరకే, ఉమ్, ఉమ్. అది తప్పించి ఇంకేం లేదు అక్కడ. అంటే చర్చలకు కూర్చునే పరిస్థితి అసలు వస్తుందా ఇద్దరి మధ్య? ఏం చేయాలి చర్చలు అంటే, వచ్చిన సమస్య అది. ఉమ్, మన అయితే మధ్యవర్తిత్వం చర్చలు జరుపుతోంది. ఉమ్, ఇరాన్ ఆల్రెడీ ముందుకు వచ్చింది, నేను వెనక్కి వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వీళ్ళు అంగీకరించట్లా, ఉమ్, యుద్ధం కొనసాగించాలని కోరుకుంటున్నారు, అది మెయిన్ పాయింట్. ఉమ్. అంటే దాదాపుగా ఇంకొక 2-3 నెలలు ఉంటుందా సార్ ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మ్మ్. యుద్ధం? అమెరికా లెక్క ప్రకారం 6 నెలల దాకా యుద్ధం ప్రిపేర్ అవుతుంది, అమెరికన్ మీడియా ప్రకారం.
ఇరాన్ లెక్క ప్రకారం 4 ఏళ్ళు పట్టచ్చు అని చెప్తోంది. అబ్బో. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అంటే అన్నాళ్ళు ఉంటే ఇది మూడో ప్రపంచ యుద్ధం తీసుగా వెళ్తుందని ఎందుకు లేదు, మూడో ప్రపంచ యుద్ధం అంటే వీళ్ళకి కనుక రష్యా చైనాలు యాడ్ అయితే మూడో ప్రపంచ యుద్ధమే. వాళ్ళు యాడ్ అవ్వట్లేదు, అందువల్ల ఈ పాయింట్. కొన్ని రోజులు అయితే యుద్ధం అయితే కొనసాగుతుంది. అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ యుద్ధం గురించి అయితే ఒక చర్చ, ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతోంది ఏంటి, నిజంగా గల్ఫ్ దేశాలతో ఆగుతుందా లేదంటే ఇరాన్ యుద్ధం విషయంలో ఇంకా ముందుకెళ్తుందా, అసలు చర్చలకు వస్తారా లేదా, దీనివల్ల భారతదేశంలో ప్రధానంగా ఇప్పటికే ఆయిల్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు, ఔషధాల రేట్లు పెరుగుతాయి అంటున్నారు. ఆ ఎఫెక్ట్ అయితే సామాన్యుల మీద పడుతుందా లేదా అనేది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, అటు మండలిలో చర్చ అయితే కొనసాగుతుంది, ఒక రచ్చగానే సాగుతుంది తప్ప చర్చ జరగట్లేదు అనేది వైసీపీ చెబుతున్నమాట. వీటన్నిటి ముందు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.